అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన సమాధానం చెప్పిండు. కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయితే ఇక్కడ ఇజ్రాయేలులకు రాజ్యము, వీళ్ళు భౌతికంగా రాజ్యం గురించి అడుగుతూ ఉన్నారు. దావీదుకి, సొలొమోనికి ఇచ్చినట్లుగా ఇజ్రాయేళ్ళకి మళ్ళీ రాజ్యాధికారం వస్తుందా? భౌతికంగా రాజులంగా మేము ఉంటామా? మా మీద ఇంకొకరు పెత్తనం చెలాయించకుండా మేమే రాజులంగా ఉంటామా అని అంటే, యేసుక్రీస్తు వారు ఏం చెప్పినాడంటే, సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అంటే భౌతికమైన విషయాలు తెలుసుకోవడం అది మీ పని కాదు. మీకు ఒక పని ఉంది, ఆ పని చేయండి అన్నట్టుగా దేవుడు సెలవిచ్చినమాట. అంటే కొన్నిసార్లు భౌతికమైన విషయాలు, నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు ప్రభువా, ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది, ఇంకా నాకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయి, నేను ఎప్పుడు సుఖంగా ఉంటాను, నాకు సంతానం ఎప్పుడు అవుతుంది, ఇంకా పంట బాగా వండుతుందా, ఇలాంటి విషయాలు, భౌతికమైన విషయాలు, భూలోకంలో ధనాన్ని సంపాదించుకునేటివి, పేరును సంపాదించుకునే విషయాలు, వీటి విషయాలు అడుగుతూ ఉంటాం. వాటి విషయమే క్రీస్తు వారు అవి తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కొన్నిసార్లు అధికారం కూడా, నేను గెలుస్తానా గెలవనా అన్న ఆలోచన విధానం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవుడు వాటిని తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునేట మన పని కాదు. వాళ్ళు గెలుస్తారా, వెళ్ళి గెలుస్తారా, ఇవన్నీ మన పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉండేది. యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉండేదురు. మరి సాక్షులు ఎప్పటిదాకా సాక్షులుగా ఉంటారంటే, ఈ లోకం మహా అంటే ఒక 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఈ లోకయాత్ర. కనుక దేవుడు ఈ లోకయాత్రని యాత్రికుని యాత్రగా చూసిండు. యాత్రికులం, పరదేశులం. కనుక ఆధ్యాత్మికంగా సాక్షులమై ఉండి క్రీస్తు రాజ్యంలో సంపాదించుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది. అందుకోసమనే భౌతికంగా వాళ్ళకి రాజ్యం వస్తుంది రాదు అనే విషయాన్ని దేవుడు అది తృణీకరించాడు. మీకు అది కాదు పని, నేను ఇచ్చిన పని ఏంటిదంటే, డబ్బున్నోళ్ళు, ధనవంతులు, పేరు ప్రతిష్టలు గలవారు మీరు కావాలని, అది కాదు దేవుని ఆలోచన అనేది ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. దేవునికి సాక్షులుగా జీవించడం, శాశ్వత రాజ్యంలో సంపాదించుకోవడం, ఇది దేవుని యొక్క ఆలోచన అన్నది. మరి ఇంకా అట్లానే ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ మనం ఇంకో విషయాన్ని చూస్తాం. అయితే అపోస్తులలో 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యూదా, ఇస్కరియోతు యూదా.
యేసుక్రీస్తు వారిని అప్పగించి శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఆయనకు బదులుగా ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళలో ఎవరు నీ చిత్తం ప్రభు అని చిట్లు వేసి ఉన్నారు. 23వ అపోస్తల కార్యం 23లో. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టిరి. యోసేపును మత్తీయను నిలబెట్టినారు. ఇట్లని ప్రార్థన చేసిరి: అందరూ హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచయలు అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఇప్పుడు యోసేపును మత్తయ్యను నిలబెట్టి చిట్లు వేసినారు. అయితే చిట్టి ఎవరి పేరు మీద వచ్చిందంటే మత్తయ్య పేరు మీద వచ్చింది. ఎవరికి బదులుగా అయినా యూదా, ఇస్కరియోతు యూదాకు బదులుగా ఈయన శిష్యుడైండు. కనుక దేవునికి వందనాలు. ఈ మత్తీయ యోసేపును వారు కూడా అప్పటి నుండి సాక్షులుగా జీవిస్తూనే ఉంటారు, వెంబడించిండ్రు. ఇప్పుడు కొత్తగా చేర్చుకుని వాడిన వ్యక్తి శిష్యత్వంలో ఎవరంటే మత్తీయ. దేవునికి వందనాలు. అయ్యా, ఆధ్యాత్మికమైన జీవితం కోసమును ప్రభువా, నీలో అధికారత్వం కోసమును, నీలో ఎన్నుకోబడే తత్వం కోసమును దేవా మేమును జీవించులాగున సహాయం దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.